డే 2 ఇన్ హైదరాబాద్ అనమాట. అమ్మ వాళ్ళైతే కారేసుకొని నా హాస్టల్ కిందకైతే వచ్చారు. ఇది మా హాస్టల్ కిందున్న టెంపుల్. మీ అందరికీ నా వీడియోస్ ఫాలో అయినట్టయితే తెలిసే ఉంటుంది. సో, ఇక్కడ అన్ని దేవుళ్ళు కలిపి అయితే చెట్టు కింద రావి చెట్టు, వేప చెట్టు కలిపి చెట్టు కింద అయితే ఇలా విగ్రహాలుంటాయి. సో, దేవుళ్ళైతే చాలా పవర్‌ఫుల్ అనమాట. సో, అమ్మ వాళ్ళైతే ఇక్కడ టెంపుల్ చుట్టూ తిరిగారు. ఆ రోజు వచ్చేసి సంథింగ్ మంగళవారమో ఎగ్జాక్ట్‌గా నాకు డే అయితే గుర్తులేదనమాట. సో, నేనైతే ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి ఫస్ట్ అయితే గోల్డ్ పర్చేస్ ప్రోగ్రామ్ ఉందనమాట. నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి గోల్డ్ స్కీమ్ అయితే కడుతున్నాను. సో, అదైతే కంప్లీట్ అయింది. సో, దానికి నేను యాక్చువల్‌గా మనీ తీసుకుందామా, గోల్డే తీసుకుందామా అన్న థాట్‌లో ఉన్నాను. కానీ నేను ఒకసారి 2 టైమ్స్ వెళ్ళి చెక్ చేసాను. నాకు గోల్డ్ అంతగా డిఫరెన్స్ ఏం తెలీదు. అండ్ దట్టు నాకు మంచి గోల్డ్, బ్యాడ్ ఇవన్నీ ఏం తెలీదు. 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఇవి ఏవి తెలీదు. సో, అమ్మ వాళ్ళైతే మెయిన్ వచ్చిన రీజన్ కూడా ఇదే. సో, మేమైతే ఇప్పుడు ఫస్టు గోల్డ్ పర్చేస్ చేయడానికి వెళ్ళి దాని తర్వాత అయితే మాల్స్‌కి వెళ్దాం అండ్ సినిమాకి వెళ్దాం అండ్ నానిపర్నికి షాపింగ్‌కి, చార్మినార్‌కి వెళ్దాం అన్న థాట్స్‌లో అయితే ఉన్నామనమాట. సో, ఇప్పుడైతే కిందకెళ్ళిపోతున్నాను. అమ్మ వాళ్ళు వచ్చేసారు. సో, ఓకే గాయ్స్, ఆల్రెడీ నేనైతే ఈ గోల్డ్ రింగ్ కొన్నాను దానికన్నా ముందే. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ ఏమీ రాలేదు. నేనైతే యాక్చువల్‌గా చైన్ తీసుకుందాం మంచిగా లాకెట్‌తో అనుకున్నాను. కానీ అమ్మ వాళ్ళు ఆ మనీకి చాలా వస్తుంది చైన్ అనేది తక్కువలో నెక్స్ట్ టైం తీసుకుంది కానీ. సో, ఇప్పుడు నక్లీస్ తీసుకుందాం అని చెప్పేసి నక్లీస్ కానీ హారం కానీ తీసుకుందాం అని చెప్పేసి అమ్మ అక్క అయితే సజెస్ట్ ఇచ్చారనమాట. సో, నాకు ఆల్రెడీ నక్లీస్ ఉంది. మళ్ళీ నక్లీస్ ఎందుకు అన్న థాట్‌లో నేను చైన్కి వెళ్దాం అనుకున్నా. కానీ నాకు కూడా అది అనిపించింది అది ఓల్డ్ కదా నక్లీసు, న్యూ మోడల్ తీసుకుందాము. ఇప్పుడు మ్యాటి ఫినిష్ టైప్ కానీ ఇప్పుడు లక్ష్మీదేవి పెండెంట్తో వస్తున్నాయి కదా. సో, వాటిల్లో తీసుకుందామన్న థాట్‌లో నేను కూడా నక్లీస్ అయితే చూసామన్నమాట. కానీ అవి అసలు చాలా అంటే చాలా మేబీ అలా అనకూడదేమో, నాకు నచ్చలేదు. అసలు చాలా సింపుల్ మోడల్, అసలు ఇది నక్లీసేనా అన్నట్టుగా ఉన్నాయి. సో, నాకేమీ నచ్చలేదు. కానీ మనీ తీసుకుందాము అంటే నేను 30,000 దాకా స్కామ్ కాబట్టి అది 30,000-40,000 దాకా నాకు లాస్ అవుతుంది. సో, ఏం చేయాలి అన్న థాట్‌లో ఇంకా బావ అయితే ఈ సజెషన్ ఇచ్చారనమాట. సో, మనకి అక్కడ ఉన్నంత వాటికి గోల్డ్‌కి ఏదో ఒకటి పర్చేస్ చేసుకొని బయటికెళ్ళిన తర్వాత దాన్ని ఏదో ఒకటి కన్వర్ట్ చేపించుకుందాం మనకి నచ్చినట్టుగా అని. సో, మేమైతే నేను స్కీమ్‌కి కట్టినంత అమౌంట్‌కి గల గ్రామ్స్ వాటికి ఏదో ఒకటి తీసుకుందామన్న థాట్‌లో నాకు బై లక్ అనుకుంటా అదే గ్రామ్స్‌కి కొంచెం నియర్‌గా చైన్ అయితే ఉందనమాట. సో, ప్లెయిన్ చైన్ అయితే తీసుకున్నామనమాట. సో, అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో, నా బంగారానికి సరిపోయేంత చైన్ అయితే తీసుకున్నాం. ఆఫ్టర్ దట్ దాన్ని కన్వర్ట్ చేద్దాం మనం ఇష్టం వచ్చినట్టుగా, ఇదర్ హారం ఆర్ నక్లీస్ ఏదో ఒకటి చేపించుకుందాం అన్నట్టుగా అయితే తీసుకున్నాము, వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే మేము వచ్చేసి హోటల్కి అయితే వచ్చేసామన్నమాట, మెరిడియన్. సో, ఫ్యామిలీని తీసుకొని ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో, మా వాళ్ళకి అప్పటికే 3 అయింది. నానిగడికి పర్నికి ఆకలేస్తుంది. సో, ఇది తిన్న తర్వాత మేమైతే మళ్ళీ మాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి గలేరియా మాల్ అనమాట. సో, గలేరియా మాల్‌లో ఇదంతా మా వోళ్ళు తిరుగుతున్నారు. ఫస్ట్ టైం కాబట్టి ఇంత పెద్ద మాల్, గేమ్ జోన్‌కి వచ్చేసి మా వోళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. అప్పటికే నాని, పన్ని వాళ్ళైతే 3-4 టైమ్స్ అయితే హైదరాబాద్ వచ్చారు. మాల్స్‌లో ఈ గేమ్స్ ఇవన్నీ చూశారు. బట్ ఇప్పుడు వచ్చి మళ్ళీ గేమ్స్ అయితే ఆడుతున్నారనమాట. గలేరియా మాల్‌లో నాకు ఆల్రెడీ గేమ్స్‌ది కార్డ్ అయితే ఉందనమాట. సో, ఆ కార్డుతో వస్తూనే కార్డు తీసుకొచ్చాను. సో, ఇక్కడైతే కార్డు యూజ్ చేసి ఇక్కడున్న గేమ్స్ అన్నీ కూడా ప్లే చేశారనమాట. మా వాళ్ళైతే చాలా ఎంటర్టైన్ అయ్యారు. ఫస్ట్ డే అంతా డివోషనల్ అవ్వడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు పిల్లలిద్దరూ. కానీ ఇవాళైతే బాగా గేమ్స్ అనేవి అయితే బాగా ఆడుకున్నారు. ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది. నేను, నాని, పర్ని అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. అక్క, బావ ఎక్కినప్పుడు అక్క అయితే చాలా భయపడ్డదనమాట. లైక్ రియలిస్టిక్‌గా 3D అనమాట. మనకి కళ్ళకి పెట్టినప్పుడు మనం రియలిస్టిక్‌గా మన కళ్ళ ముందు అది ఉన్నట్టు, ఆ యానిమల్స్ మన కళ్ళ ముందుకు వచ్చినట్టుగా, మనం అలా వెళ్తున్నట్టుగా అనిపిస్తది. సో, మా అక్క అయితే చాలా బాగా భయపడి అరిచింది. నేను ఆ సౌండ్స్ అన్ని క్యాప్చర్ చేశాను. బట్ స్టార్టింగే భయపడ్డది. తర్వాత బాగా ఎంజాయ్ చేసింది తను కూడా. నేను, నాని, పర్ని అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. నేను, నాని అయితే అరుస్తా ఊ అనుకుంటా అరుస్తూ చాలా ఎంజాయ్ చేసాం. అది వచ్చేసి షూట్ చేసాం అనుకున్నా, బట్ షూట్ చేయలేదు. సో, వీడియో అది మిస్ అయిందనమాట. సో, యాడ్ చేయలేకపోతున్నాను. సో, అక్క, బావ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో, వాళ్ళు ఆడుకుంటుంటే నాని, పన్ని అయితే ఇటు మళ్ళీ గేమ్స్ ఉంది. ఇదైతే నాకు అంతగా ఏం అనిపించలేదు. కానీ పిల్లలు కాబట్టి ఏది చూసినా ఎక్కాలి, ఎంజాయ్ చేయాలి అన్న థాట్ ఉంటుంది కాబట్టి ఆడుకున్నారనమాట.
సో ఇక్కడ మ్యాక్స్ గలేరియా మాల్‌లో ఉన్న గేమ్స్ అన్నిటినైతే ఒక రౌండ్ అయితే వేసేసాం. చాలా ఫన్నీగా అనిపించింది. చాలా ఇదిగా అనిపించింది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మాకు యాక్చువల్‌గా సినిమాకెళ్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ టైం సరిపోతదో, సరిపోదో అన్న థాట్స్ కాసేపు ఆలోచించి మళ్ళీ బయటికెళ్దామంటే పిల్లలేమో మేము ఆడుకోవాలి. ఇంకాసేపు ఆడుకుంటాం, ఇంకా కాసేపు ఆడుకుంటాం అంటున్నారు. ఆల్రెడీ ముందు రోజే ఫుల్‌గా స్ట్రెస్ అయ్యి ఉన్నాం. 10:30 అలా అయింది. కానీ ఇవాళ కూడా వాళ్ళకి ఇంకా గేమ్స్ చూసిన తర్వాత భలే అనిపించింది. ఈ గేమ్స్ చూసారా నేను, నాని అయితే భలే ఆడామనమాట. సో మనం ఇక్కడ బాల్ వేసినప్పుడు ఇలా ఇదవుతది. సో ఇంకా పిల్లలు గేమ్స్ ఆడుకున్న తర్వాత అయితే గల్లేరియా మాల్‌కి అయితే చార్మినార్‌కి అయితే వచ్చామనమాట. హైదరాబాద్ అంటేనే చార్మినార్ కదా! మరి చార్మినార్‌లో షాపింగ్ చేయకపోతే ఎలా? సో ఫ్యామిలీని తీసుకొని అయితే చార్మినార్‌కి అయితే వచ్చేసాం. బట్ ఇక్కడ అంత పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదనమాట. సో క్రౌడ్ కూడా కొంచెం పర్లేదు. మరీ అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదు అనమాట. సో మా వోళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. సో వీకెండ్స్ ఏం కాదు. బట్ ఇది ఐ థింక్ థర్స్‌డే ఆర్ ట్యూస్‌డే ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు కానీ క్రౌడ్ అయితే అంతగా లేదు. సో నేను, నాని అయితే ఇక్కడ చెరుకు రసం తీసుకున్నాం. సో పన్నీ అయితే వాళ్ళతో పాటు టీ తాగింది. హైదరాబాద్ వచ్చి చార్మినార్ ముందు టీ తాగకపోతే ఎలా? టీ లవర్స్ ఉంటారు కదా! మా అక్క, బావ, అమ్మ, నాన్న, పర్ని. సో వాళ్ళైతే వెళ్ళి టీ తాగారు. నేను, నాని అయితే చెరుకు రసం తీసుకొని ఎంజాయ్ చేసాం. అండ్ పర్ని ఏదో వచ్చి కొన్నది. అండ్ నేను కూడా బ్రాస్లైట్ సంథింగ్ ఏవో చైను అలాంటివి ఏవో 2 తీసుకున్నాము. అండ్ ఇంకా పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అయితే చార్మినార్ అంతా ఒక 2 సైడ్స్ 4 సైడ్స్ మొత్తం కవర్ చేసి చార్మినార్ అంతా తిరిగిన తర్వాత అయితే ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. సో నెక్స్ట్ డేకి మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఐలాండ్ వెళ్దాం అనుకున్నాను. సో అక్కడ ఇది కాలేదు. అమ్మ వాళ్ళైతే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో అక్క ఇక్కడ నాతో పాటు హాస్టల్కి అయితే వచ్చింది. సో నేనైతే వాళ్ళ కోసం ఏమైనా తింటారని బేకరీకి వెళ్ళాను. అక్క, నేను, బావ. సో వీళ్ళైతే చూస్తున్నారు కదా, నాగాతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసరికి పాత సినిమాలు పెట్టుకొని నైట్ 12 అవుతున్నతో కూడా నాగాతో కూర్చొని ఆ సినిమాస్ అన్నీ చూస్తున్నారనమాట. సో నెక్స్ట్ డే అయితే పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో నెక్స్ట్ డే ఎలా అవుతుంది ఏంటో అనేది చూద్దాం. బై బై.